మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. నిన్నటి దినం అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మేము ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేశాం. కేవలం ఒక్క ఆడబిడ్డ నిధి ఒకటి ఇవ్వాల్సి ఉంది. మరి ఆ ఆడబిడ్డ నిధి ఇస్తే ఆంధ్రాన్ని అమ్మేయాలి అని చెప్పి మాట్లాడడం చూస్తే ఏ విధంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా నీరు గార్చేదానికి ప్రయత్నంలో భాగంగా ప్రజల్ని మైండ్ సెట్ చేసేదానికోసం మరి ఈ రకంగా మంత్రుల చేత మాట్లాడిస్తున్నాడు అని చెప్పి మనమందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు వాడవాడన వీధి వీధిన గ్రామాన వెళ్ళి వాళ్ళు ప్రచారం చేసింది ఏంటి? మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అని సూపర్ 7 అని చెప్పి 143 హామీలు ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని చెప్పి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడమే కాకుండా మరి ఆయన తనయుడు లోకేష్ బాబు కూడా ప్రజాగళం అని చెప్పి పాదయాత్ర చేస్తూ ప్రతి సభలో కూడా మేము ఖచ్చితంగా ఈ సూపర్ 6 సూపర్ 7 హామీలు నెరవేర్స్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి వాళ్ళు పక్క చెప్పుకుంటూ పోతే క్షేత్రస్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రతి గడపకు వెళ్ళి వాళ్ళకందరికీ కూడా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టిన బాండ్లను తీసుకొచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉండారు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకందరికి కూడా ఏదైతే అమ్మఒడి తల్లికి వందనం ఇస్తామని చెప్పి మరి అదేవిధంగా స్త్రీ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి మీ ఇంట్లో ఎంతమంది ఉండారని చెప్పి మరి దానికి క్యాల్కులేట్ చేసి ఈ సంవత్సరానికి ఇంత వస్తుంది, 5 ఏళ్లకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మీ కుటుంబానికి ఇంత లబ్ధి జరుగుతుందని చెప్పి ఒక బాండ్ రూపంలో ప్రతి గడపకు మరి ఇచ్చిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇవాళ అదే నోటితో మరి ఈరోజు అచ్చెన్నాయుడు గారు మరి ఏదైతే స్త్రీ నిధి కింద నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలి అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలు సుమారుగా 1,80,00,000 మంది ఉన్నారు. ఆ 1,80,00,000 మందికి మరి ఈరోజు గత సంవత్సరానికి 18,000 చెప్పున ఇచ్చింటే 32,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. మరి మొదటి సంవత్సరం మరి ఈ ఆడబిడ్డ నిధికి ఏదైతే 32,500 కోట్ల రూపాయలకు పంగనామం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు. మరి ఈనాటికి చూసుకుంటే ఈ 13 నెలల కాలంలో
సుమారుగా 35,100 కోట్ల రూపాయలు 35,100 కోట్ల రూపాయలు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకందరికి కూడా స్త్రీ నిధి కింద మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి బాకీ పడ్డారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవాళ నేను ఈ మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడుకి కానీ మరి లోకేష్ కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడు మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయలేదా? ఎందుకంటే లోకేష్ బాబు తన యువగళం పాదయాత్రలో మరి అనేక సందర్భాల్లో మీడియాతో మాట్లాడడం జరిగింది. మరి మేము కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒక యాంకర్ ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు మరి యాంకర్ అడగడం జరిగింది, మరి ఇప్పటికే మీరు కానీ మీ తండ్రి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, మరి ఈ రాష్ట్రం అంతా కూడా దివాలా తీరుతుంది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, మరి మీరు ఇస్తున్న హామీలు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పి ఒక ప్రశ్న అడిగితే మరి లోకేష్ యొక్క సమాధానం ఏ విధంగా ఉన్నిందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మేమంతా లెక్కచారాలు వేసుకున్నాం, ఏ పథకానికి ఎంత డబ్బులు అవసరం అవుతుందో మరి ఖచ్చితంగా మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఖచ్చితంగా మరి ఆ పథకాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తాము. మాకు అన్నీ తెలుసు, ఈ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఎంత అన్నీ తెలుసుకొని అన్ని లెక్కచారాలు వేసుకొని మేము ఈరోజు ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగింది. బాబు షూరిటీ మరి భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమంలో కూడా గడప గడపకు మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఈ పథకాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు అందరికీ కూడా అందిస్తామని చెప్పి మరి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఒకవేళ మేము చెప్పిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మా కాలరు పట్టుకోండి అని చెప్పి కూడా మరి ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ ఈ సంవత్సరం కాలంలో 13 నెలల కాలంలో మీరు ఇచ్చిన హామీలు సూపర్ 6 పేరుతో సూపర్ 7 పేరుతో మరి ఏ మటుకు ఈ రాష్ట్ర ప్రజలకు నెరవేర్చారో ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మొన్నటికి మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ మేము ఇచ్చిన హామీలు సూపర్ 6లో అన్నీ నెరవేర్చేసాము, అన్నీ ఇచ్చేసాము, మరి ఎవరన్నా మరి ఇవ్వలేదని చెప్తే మరి వాళ్ళ నాలిక అని చెప్పి సమయం ఇచ్చి మరి ఏమనుకున్నాడో ఏమో కానీ మీ నాలుక మందం అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే కోస్తామని చెప్పలేక మరి మీ నాలుక మందం అని చెప్పడం జరిగింది. అంటే ఏ మేరకు ఈ రాష్ట్ర ప్రజల్ని మరి మోసం చేస్తున్నారో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఈ సూపర్ 6లో మరి వాళ్ళు నెరవేర్చింది ఎన్ని? మరి సూపర్ 6 హామీల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఉద్యోగం వచ్చినంత వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి ఏ ఒక్కరికన్నా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు సుమారుగా 1,20,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. డిగ్రీలు చదువుకొని, ఇంజనీరింగ్ చదువుకొని, MBA MCA లాంటి ఉన్నత చదువులు చదువుకొని మరి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇవాళ 1,20,00,000 మంది నిరుద్యోగులకందరికీ ఏ ఒక్కరికన్నా ఒక్క నయా పైసా ఈ సంవత్సరం కాలంలో ఇచ్చాడా అని చెప్పి మరి ప్రతి నిరుద్యోగి కూడా ఈరోజు 36,000 రూపాయలు మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బకాయి పడిన పరిస్థితి. మరి అదే కాకుండా
మొదటి సంవత్సరం తల్లికి వందనం, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 చెప్పేసి మరి మొదటి సంవత్సరం పంగనామాలు పెట్టిన పరిస్థితి. అదే కాకుండా మరి రెండవ సంవత్సరం కూడా ఏదైతే తల్లికి వందనం అని చెప్పి ఈ రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే మరి దాంట్లో అన్ని ఆంక్షలు పెట్టి కటింగ్లు చేసి మరి ఈరోజు కేవలం 54 లక్షల మందికే, ఆ 54 లక్షలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ వాళ్ళకు డబ్బులు పడని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఒక పాఠశాలలో సుమారుగా 380 మంది విద్యార్థులు చదువుతూ ఉంటే ఏ ఒక్కరికి కూడా ఆ పాఠశాలలో మరి తల్లికి వందనం పడని పరిస్థితి మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అనేక మందికి ఈరోజు తల్లికి వందనం రాని పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈరోజు ఆడబిడ్డ నిధి కింద ఎంతమంది మహిళలు ఉంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకందరికి కూడా నెలకు 15,000 ఇస్తాము, సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పి మరి ఈరోజు మొదటి సంవత్సరం మరి సుమారుగా 32,500 కోట్ల రూపాయలు పంగనామం పెట్టిన పరిస్థితి, సుమారుగా 1,80,00,000 మంది మహిళలకు. మరి అదేవిధంగా మహిళలకందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఆ రోజు ఎన్నికల బహిరంగ సభలో మీరు ఏ బస్సు అయినా ఎక్కండి, మీరు ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళండి, మీ పుట్టింటికి వెళ్తారో మీ మెట్టింటికి వెళ్తారో ఎక్కడికైనా వెళ్ళండి, నా పేరు చెప్పండి, ఉచితంగా మీరు బస్సు ప్రయాణం చేయండి అని చెప్పి మరి ఆ రోజు చెప్పి మరి మొదటి సంవత్సరం ఎక్కడ ఉచిత బస్సు ప్రయాణమే లేదు. మహిళలందరూ కూడా ఎదురు చూశారు, మరి పాపం వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలని చెప్పి ఇక్కడ నుంచి వైజాగ్ కానీ మరి ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి మరి ఈ సంవత్సరం కాలంలో ఈ 13 నెలల కాలంలో మహిళలందరూ కూడా ఎదురు చూడడం జరిగింది ఆ ఉచిత బస్సు వస్తుందని చెప్పి. ఆ ఉచిత బస్సు కూడా మొదటి సంవత్సరం పంగనామా పెట్టడం జరిగింది. మరి అదే రకంగా ఆ సూపర్ 6 హామీలో భాగంగా ప్రతి ఆడపడుచుకు సంవత్సరానికి 3 గ్యాస్ బండలు ఇస్తానని చెప్పాడు. మరి ఈరోజు సుమారుగా 90 లక్షల మంది ఈరోజు గృహిణీలు ఉన్నారు మరి ఈ దీపం పథకం కింద. మరి వాళ్ళందరికీ కూడా మరి సంవత్సరానికి 3 గ్యాస్ బండలు ఇస్తానని చెప్పి మరి మొదటి సంవత్సరంలో అరకొరగా కేవలం కొందరికి మాత్రమే, అది కూడా సంవత్సరానికి 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చేసి మరి చేతులు దులుపుకున్న పరిస్థితి. మరి ఈ రకంగా ఏ ఒక్క హామీ నెరవేర్చారు ఈ సూపర్ 6లో. మరి అదే కాకుండా 50 ఏళ్ళు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకందరికి కూడా మరి పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మరి ఏ ఒక్కరికన్నా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏళ్ళు పైబడిన మహిళలకు కానీ పురుషులకు కానీ అందరికి కూడా ఒక్కరికన్నా పెన్షన్ ఇచ్చాడా? ఈ సంవత్సరం కాలంలో ఒక్కరికంటే కొత్త పెన్షన్ వచ్చిందా? మరి వాళ్ళు కూడా సుమారుగా 40 లక్షల మంది ఈరోజు ఎదురు చూస్తున్నారు, మాకు పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి, ఈ ప్రభుత్వం పెన్షన్ ఎప్పుడు ఇస్తుందా అని చెప్పి. మరి ఈ రకంగా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అన్ని హామీలు నెరవేర్చేశాము, మరి ఎవరైనా నెరవేర్చలేదని చెప్తే మరి వాళ్ళ నాలిక మందం అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఒక్క ఆడబిడ్డ నిధి ఇచ్చేదానికే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలంట. అంటే ఆ రోజు నువ్వు ఏం మాట్లాడావు? నేను సంపద సృష్టిస్తా, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు అదే విధంగా కొనసాగిస్తూ ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తా, ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి మరి ఆ సంపదలో మీకందరికి కూడా పంచిపెడతా అని చెప్పిన మాటలు గుర్తు లేదా చంద్రబాబు?
ఏమైపోయింది నీ సంపద సృష్టించడము? అంటే సంపద సృష్టించడం అంటే అప్పులు తీసుకురావడమా? అంటే ఒక రకంగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది వాస్తవం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పాడు. ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని అమ్మకం ప్రారంభించేశాడు చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రతి ఒక్కరి తలపైన ఈరోజు లక్షల రూపాయలు అప్పు చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు అప్పుల్లో తీస్తే అప్పుల సామ్రాట్గా కూడా మరి ఈరోజు ఈ భారతదేశంలో ఆయనకు బిరుదు ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరం కాలంలో 13 నెలలలో సుమారుగా 1,87,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు. ఎంత? 1,80,000 కోట్ల రూపాయలు. సరాసరి చూసుకుంటే రోజుకు 470 కోట్ల రూపాయలు అప్పు చేసుకుంటూ పోతున్నాడు. రోజుకు 470 కోట్ల రూపాయలు అప్పులు కూడా ఏ విధంగా చేస్తున్నాడంటే ప్రతి కార్పొరేషన్ ద్వారా అప్పులు చేస్తున్నాడు. మరి ఆ కార్పొరేషన్లన్నీ కూడా అయిపోయినాయి అని చెప్పి కొత్తగా కార్పొరేషన్ల నిర్మాణం చేస్తున్నాడు. కొత్తగా కార్పొరేషన్లు తీసుకొచ్చి మరి ఆ కార్పొరేషన్ల పేరుతో మరి అప్పులు, ఎందుకంటే అప్పులు కూడా పుట్టడానికి కష్టంగా ఉంది కాబట్టి కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి ఆ కార్పొరేషన్ ద్వారా మరి ఈరోజు అప్పులు తెచ్చే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి. ప్రతి మంగళవారం అప్పులే. మరి ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నాడు, ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది, శ్రీలంక తరహాలో తయారవుతుంది అని చెప్పిన నాయకులు మరి తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత? 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4-5 నెలల్లోనే కరోనా లాంటి మహమ్మారి వచ్చింది. రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతా కూడా అతలాకుతలమైంది. ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది. ఒక్క నయా పైసా రాబడి లేదు ఈ రాష్ట్రానికి. అలాంటి పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి, ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ప్రజల్ని ఆదుకుంటాడో అది చేసి చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆపదమైన పరిస్థితుల్లో కూడా పేద ప్రజల్ని ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలు ఏదైతే ఆయన చెప్పాడో మరి ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా క్యాలెండర్ పెట్టి ఆ క్యాలెండర్ ప్రకారంగా ప్రతి గడపకు చేర్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోకపోయింటే, పేద ప్రజల్ని ఆదుకోకపోయింటే మరి ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి. కోవిడ్ కష్టకాలంలో కూడా వాళ్ళకు మెరుగైన వైద్యం అందిస్తూ, వాళ్ళకు పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తూ మరి వాళ్ళకందరికి కూడా అన్ని రకాలుగా ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అన్ని కష్టకాలంలో కూడా సుమారుగా 2 ఏళ్ళు కరోనా కష్టకాలం. మరి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కుదేలు పడడానికి ఇంకొక 6 నెలలు పడింది. సవ్యంగా పరిపాలించింది కేవలం 2 ఏళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఎన్నికల మరి ఆ 2 ఏళ్ల కాలంలోనే మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండు కూడా సమపాలంగా చూసుకొని మరి పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చేసిన అప్పు ఎంత? 5 ఏళ్ల కాలంలో 3,33,000 కోట్ల రూపాయలు ఆయన చేస్తే 5 ఏళ్ల కాలం కరోనా కష్టకాలాన్ని కలుపుకొని కూడా అన్ని కలుపుకున్నా కూడా 3,33,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే మరి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం కేవలం 13 నెలల కాలంలో 1,87,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులో సగ భాగం ఇప్పుడే 1 సంవత్సరం కాలంలోనే
మరి చేసిన పరిస్థితి. మరి చేసి ఏమన్నా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాడా అంటే అది కూడా లేదు. ఏ ఒక్క సంక్షేమ పథకం ప్రజలకు అందించాడా అంటే అది లేదు, ఒక పెన్షన్లు తప్ప. మరి ఆ పెన్షన్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దిగే నాటికి 66 లక్షల మంది ఈ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటా ఉంటే మరి ఈరోజు అదే పెన్షన్లు ఏదో నేను గొప్పగా 4,000 చేసేసానని చెప్పి మరి ఆ 66 లక్షల పెన్షన్లను 61 లక్షలకు తగ్గించిన గనుడు ఈరోజు చంద్రబాబు నాయుడు. అంటే 5 లక్షల పెన్షన్లను తగ్గించి వేయడం జరిగింది వివిధ కారణాలతో. సర్వేలు అని చెప్పి, స్క్రూటనీలు అని చెప్పి, ఇంకా భవిష్యత్తులో ఇంకా స్క్రూటనీలు జరుగుతున్నాయి, సర్వేలు జరుగుతున్నాయి. వాళ్ళ టార్గెట్ ఇంకొక 5 లక్షల పెన్షన్లు తగ్గించేయాలి అనే ఆలోచనతో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈరోజు చూస్తే ఎవరన్నా మీరు ఎందుకయ్యా ఇది చేయడం లేదంటే వాళ్ళ మీద అక్రమ కేసులు, ప్రజల పక్షాన ఉండి ప్రజల గొంతుగా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు, దొంగ కేసులు, రెడ్ బుక్ రాజ్యాంగం. నిజంగా ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి విధంగా మరి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఒక రెడ్ బుక్ పరిపాలన. ఆ రెడ్ బుక్ ఆ నిర్మాత మరి లోకేష్, మరి ఆయన కనుసైనల్లో మరి ఈరోజు ఈ పరిపాలన కొనసాగుతుంది. మరి ఎవరు కూడా ఈ ప్రభుత్వానికి ఎదురుడి మాట్లాడుకోకూడదు, ప్రశ్నించుకోకూడదు, ప్రజల పక్షాన మాట్లాడుకోకూడదు, మరి ఎవరిని కూడా పరామర్శించుకోకూడదు. మరి ఈరోజు చూస్తే రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో. ఏ ఒక్క రైతుకు సోదరుడు కూడా సంతోషంగా లేడు. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు మరి ఏదైతే కరువు అనేది కవల పిల్లలు లాంటి వాళ్ళు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడో మరి కరువు కూడా ఆయనతో పాటే రాష్ట్రంలో అడుగు పెట్టడం జరుగుతుంది. వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రైతు సోదరుల్ని మరి పరామర్శించడానికి కూడా వీలు లేకుండా చేస్తారు, ఆంక్షలు పెడతారు, కేసులు పెడతారు. మరి ఈరోజు చూస్తే మిర్చి రైతులైతేమి, పొగాకు రైతులైతేమి, మామిడి రైతులైతేమి, వీళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ రైతు సోదరుల మీద ధ్యాస లేదు, కానీ వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రికి కానీ, ఉప ముఖ్యమంత్రికి కానీ ధ్యాస లేదు. కానీ సినిమా టికెట్లు ధరలు పెంచుకునే దానికి మాత్రం వీళ్ళు ఏ కోశానికి కూడా పోతారు. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా రేపటి రోజు రిలీజ్ ఉంది. ఇప్పటికే 3 పర్యాయాలు వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ టికెట్లు పెంపు చేస్తుంటే మరి ఆ ఎగ్జిబిటర్లందరూ కూడా మేము సినిమా హాల్లోనే మూసేస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే వీళ్ళు సినిమా టికెట్లు పైన ఉండే ధ్యాస ఈ రాష్ట్రంలో ఉండే రైతు సోదరుల మీద, రైతాంగం మీద ధ్యాస లేదు ఈ ప్రభుత్వానికి. మహిళల మీద ధ్యాస లేదు. ఈ రాష్ట్రంలో చూస్తే రోజుకు 10ల సంఖ్యలో చిన్నారుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే ఇప్పటికే 2 సంఘటనలు జరిగాయి. కరెంటు పోలుకు వాళ్ళ భర్త ఏదో డబ్బులు బాకీ ఉంటే ఒక మహిళకు కరెంటు పోలుకు కట్టేసి కొట్టిన పరిస్థితి. మరి మొన్న కూడా ఇంకొక మహిళకు కరెంటు పోలుకు కట్టేసి నిన్ను ఎవరు విడిపించుకుంటారో చూద్దామని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ ఏం పని చేస్తుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒకటైతే చెప్పగలను, పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది దేనికంటే కేవలం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దొంగ కేసులు పెట్టడానికి, అక్రమ కేసులు పెట్టి వాళ్లకు జైలు పాలు చేయడానికి, వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేదానికి మాత్రం ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవాళ ఒకటే అధికారులకు అందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నా, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ అధికారులు మాత్రం మీరే ఉంటారు. ఇది గమనించుకోండి. భవిష్యత్తులో ఖచ్చితంగా మా నాయకుడు చెప్పినట్టుగా ఏ అధికారులైతే ఈ ప్రభుత్వానికి ఒత్తాస పలికి మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టారో ఆ అధికారులకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఖచ్చితంగా చట్టం ముందు మీ అందరికీ కూడా నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు చూస్తే అభివృద్ధి, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ప్రతి వారమేమో 8 నుంచి 10,000 కోట్ల రూపాయల అప్పు మాత్రం పెరిగిపోతూ వస్తుంది. మరి ఈరోజు అమరావతి అని చెప్తున్నారు. మరి అమరావతికి కొద్దిపాటి వర్షం వస్తేనే మరి ఈరోజు అక్కడ జలమయమయ్యే పరిస్థితి చూశాం. మరి ఈరోజు కూడా సోషల్ మీడియాలో చూశాం. మరి మంత్రి నారాయణ గారు మరి ఆ ప్రాంతానికి పర్యటించి ఏదో అక్కడ ఇంజనీర్స్ అంతా కూడా ఏదో మాట్లాడుతూ ఉంటే మరి ఆ వర్షపు నీళ్ళన్నీ కూడా వచ్చేసి నిలబడిపోతూ ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మరి వాళ్లకు చివాట్లు పెట్టడం, గెట్ అవుట్ అని చెప్పి మాట్లాడడం అంతా కూడా మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే అమరావతి తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నయా పైసా పని జరిగిన పరిస్థితి లేదు. మరి ఆ అమరావతి చూస్తే మరి ఎప్పుడు వర్షం వచ్చినా కూడా అది నీటిలో మునిగిపోయే నావ లాంటిది ఆ అమరావతి. కేవలం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి మేలు చేయాలని, మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మేలు చేయాలని తప్ప మరి ఏ సామాన్యమైన ప్రజలకు మేలు జరిగే పరిస్థితి లేదు ఈ అమరావతి రాజధాని ద్వారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పి ఇప్పటికే అమ్మకం ప్రారంభించేశారు. ఇప్పుడే చెప్పాం, 1,87,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో మరి తాకట్టు పెట్టి మరి అప్పులు చేసిన పరిస్థితి. మరి అదే కాకుండా 99 పైసలకే దారాదత్తం భూములు చేస్తున్నారు ఈరోజు విశాఖపట్నంలో. అంటే రాష్ట్రాన్ని అమ్మేయడంలో అది ఒక భాగమే. 99 పైసలకు నేను ఇవాళ అందరికీ పిలుపునిస్తున్నా, వైజాగ్లో 99 పైసలకే ఈరోజు ఎకరా భూమి లభించే పరిస్థితి ఉంది. ఈ రకంగా అబ్బా కొడుకులు కలిసి ఈ రాష్ట్రాన్ని అమ్మేసేదానికి ముందడుగు వేయడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజాపక్షాన ఉంటాము, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం. మరి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి 143 హామీలు ఇచ్చారు కదా, మరి ఆ హామీలన్నీ కూడా ప్రజలకు అందేటట్టుగా ఖచ్చితంగా ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తాం. ప్రజలతో ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం.
భవిష్యత్తులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మరి లోకేష్ గారికి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి, లేకపోతే లోకేష్ చెప్పినట్టుగా ఖచ్చితంగా మీ కాలర్ పట్టుకునే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వచ్చినా కూడా చేసినా కూడా దాన్ని